ప్రకృతి ఒడిలో గిరిజనులు జరుపుకునే అతిపెద్ద పండుగ మన్యంకొండ జాతర. దీనినే ఒడిశాలో బడా జాతర అని కూడా పిలుస్తారు. ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో మన్యంకొండ జాతర అంగరంగ వైభవంగా జరిగింది. అసలు ఒరిస్సా రాష్ట్ర పండుగతో ఆంధ్రప్రదేశ్కి సంబంధం ఏంటి? బడా జాతరలో ఆంధ్ర అధికారులు పట్టు వస్త్రాలు ఎందుకు పంపుతారు? బడా జాతర ప్రత్యేకతలేంటి? వాచ్ దిస్ స్టోరీ. ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఒడిశా రాష్ట్ర మల్కాన్గిరిలో కొలువై ఉన్న గిరిజన వనదేవత ముత్యాలమ్మ తల్లి. ఈ జాతరలో ముత్యాలమ్మతో పాటు ఆమె సోదరులు కన్నమ్మరాజు, బాలరాజు, పోతురాజు కూడా పూజలందుకుంటారు. శ్రీకృష్ణుడు ఇచ్చిన మాటకు కట్టుబడి భక్తులు లక్ష బలి పూజను 2 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారు. ఒడిశాలోని మల్కాన్గిరి నుండి అమ్మవారి ఘటం ధ్వజరూపంలో ఉన్న ఆమె సోదరులతో కలిసి మన్యంకొండ వరకు ఊరేగింపుగా వేలాది మంది గిరిజనులు తీసుకువస్తారు. అదే సమయంలో మోటు గ్రామంలోని నడవనపల్లి నుండి ధ్వజాల కోసం కొత్త వెదురును మన్యంకొండ గ్రామానికి తీసుకువస్తారు. మన్యంకొండ గ్రామంలో కొండ గుహలో ఉన్న మూల రూపాలకు ప్రత్యేక పూజలు చేసి ఆధ్యాత్మిక చింతనలో శోభాయాత్రగా బయలుదేరతారు. ఈ జాతర ఒరిస్సాలోని ఫిబ్రవరి 11న ప్రారంభమై మార్చి 12 వరకు సాగుతోంది. భక్తులు కొండా కోనలెక్కుతూ వాగులు వంకలు దాటుతూ కాళ్లకు చెప్పులు లేకుండా ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్గిరి జిల్లా నుండి మేళతాళాలతో, దింసా నృత్యాలతో ముత్యాలమ్మ తల్లితో నడక జాతరగా సాగిస్తుంటారు. ఇక ఇలా సాగుతున్న యాత్రలో ఆంధ్ర ఒడిశా సరిహద్దులో గల సీలేరు నది అవతల ఉన్న పొల్లూరు గ్రామానికి మార్చి 2వ తారీఖున చేరుకుంది. ఆ తర్వాత రోజు ఉదయం మార్చి 3వ తారీఖున ఉదయం 7 గంటలకు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారిని గిరిజన సాంప్రదాయం ప్రకారం వెదరులతో చేసిన ఓ ప్రత్యేక తెప్ప వాహనంలో ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని సీలేరు నది దాటించి మోతుగుండం పంచాయతీ పరిధిలోని పొల్లూరు గ్రామం వద్దకు మేళతాళాలతో అమ్మవారి గద్దెల వద్దకు తీసుకువస్తారు. మల్కంగిరి నుంచి మనం మన్యంకొండకు వచ్చి మన్యంకొండ నుంచి బాలరాజు, పోతురాజు, కన్నప్పరాజు అనే ఒక గుడుగు రూపంలో ఉన్న దైవ రూపాన్ని తీసుకొని వచ్చి ఈ నది దాటించి మన సీలేరు నది దాటించి పొల్లూరు గ్రామం వచ్చి పొల్లూరు గ్రామంలో ఉన్న వాటర్ ఫాల్స్కి వచ్చి వాటర్ ఫాల్స్ వద్ద స్థానాన్ని ఆచరించిన తర్వాత నెమలి పించాలతో వాటిని తయారు చేసి ప్రాణప్రతిష్ఠ చేస్తారు. ఆ ప్రాణప్రతిష్ఠ సమయంలో ఆ యొక్క జలపాతం వద్ద బంగారు చేప కనబడుతుందని చెప్పేసి ఒక విశిష్ట ఉన్నదండి. దానివల్ల ఈ యొక్క జాతర అనేది అద్భుతంగా ముందుకు వెళ్తుంది. అదేవిధంగా ఈ యొక్క జాతరలో ముఖ్య విషయం ఏంటంటే ఆ ప్రాంతంలో ఎవరు వెళ్ళి స్నానం చేసినా కూడా ఆ ప్రదేశంలో ఈ స్నానం ఆచరించిన ప్రదేశంలో ఇప్పుడు దగ్గర 15 నుంచి 16 మంది చనిపోయారు. అంటే ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే లోతు తక్కువే కానీ మనిషి చనిపోతున్నాడు. అంటే దైవ రూప నిర్ణయం అని నేను అనుకుంటున్నాను. ఇది ఒక నా నమ్మకం. ఈ సందర్భంగా ఆంధ్ర అధికారులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి అర్చకులతో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఊరేగింపుగా పొల్లూరు జలపాతం వద్దకు అమ్మవారిని తీసుకువెళ్లి అక్కడ గుహలో ఉంచి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి మంగళ స్నానం జరిపిస్తారు. పాత ధ్వజాలను తీసేసి కొత్త ధ్వజాలతో ప్రాణ ప్రతిష్ఠ చేసి అమ్మవారిని భక్తుల దర్శనం కోసం జలపాతం వద్ద ఉంచుతారు. జలపాతం వద్ద పూజలకు సంతృప్తి చెందిన అమ్మవారు బంగారు చేప రూపంలో భక్తులకు దర్శనమిస్తుందనే నమ్మకంతో వేలాది మంది భక్తులు జలపాతం వద్దకు చేరుకుంటారు. ఈ సమయంలోనే తొక్కిసలాట జరగకుండా సుమారు 500 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. అనంతరం సాయంత్రం తిరిగి సీలేరు నది దాటి ఒరిస్సాలోని మల్కన్గిరికి అమ్మవారిని తీసుకుని వెళ్లారు. ఈ జాతరకు వచ్చిన వేలాది మంది భక్తులు అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఇంతటితో ఈ జాతర ముగుస్తోంది. ఈ మన్యంకొండ జాతరలో భాగంగా అమ్మవారిని సీలేరు నదిపై పొల్లూరులో తీసుకొచ్చి ఇక్కడ గద్దె మీద ఉంచి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తరఫున ఏపీ జనపే మరియు ఐటీడీఏ వారి తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. అలాగే ఈ జలపాతం దగ్గరికి స్నానమాచరించుడు తీసుకెళ్లిన అమ్మవారికి ఈ శ్రద్ధలతో చేసినటువంటి అమ్మవారు బంగారు చేప రూపంలో దర్శనమిచ్చి వాళ్ళ యొక్క భక్తులకు ప్రాప్తంగా అమ్మవారు దర్శనం ఇస్తారని ఒక పురాణ గాథ. అలాగే మరలా తిరిగి ప్రయాణంలో ఇంకొక 10 రోజుల పాటు ఈ ఉత్సవం జరుగుతుందని ఒరిస్సా రాష్ట్రంలో అని ఇక తెలియజేస్తున్నాం. గతంలో జాతరకు వచ్చిన భక్తులు సీలేరు నది దాటడానికి పడవల మీద దాటేవారు. అన్ని వేల మంది భక్తులు పడవ దాటే సమయంలో అనుకోని ప్రమాదం సంభవిస్తే ప్రాణ నష్టం జరిగేది. ఇప్పుడు పరిస్థితులు తలెత్తకుండా
ఇక ఒరిస్సా ప్రభుత్వం సీలేరు నదిపై ఫ్లోటింగ్ వంతెన ఏర్పాటు చేసింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న శాశ్వత వంతెన నిర్మాణం ప్రారంభించింది. మొత్తానికి మన్యంకొండ ముత్యాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.